రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటిస్తున్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులను మంత్రి సీతక్కతో పాటు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. అంతకుముందు వనదేవతల గద్దెలను మంత్రులు దర్శించుకున్నారు. కాసేపట్లో మేడారం గిరిజన మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు ములుగు జిల్లా నుండి మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సమాచారం అందించేందుకు రాకేష్, చెప్పండి. మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు ఎక్కడి వరకు పూర్తయ్యాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు చేరుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మన ములుగు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే అంటే మంత్రి సీతక్క గారు ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 200 కోట్లతోటి వ్యవధితోటి ములుగు జిల్లా అభివృద్ధి పనులకు గాను మంత్రులు పర్యవేక్షణలో ఇప్పటికీ ఇద్దరు మంత్రులు చేరుకున్నారు. గద్దెలను దర్శించారు. ఇప్పటికే దాదాపు 45 నుంచి 50% వరకు పనులు పూర్తయినట్టు మంత్రులు మనకు చెప్పడం జరుగుతుంది. కానీ అంటే ప్రజల వాయిస్ అంటే మనం చూసుకున్న దాన్ని బట్టి ఇప్పటికే పనులు పూర్తి కావాలని చెప్పేసి కొంతమంది వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మంత్రులు అంటే వారానికి ఒక్కసారి దాదాపు ఇద్దరు మంత్రులు కానీ ముగ్గురు మంత్రులు కానీ వచ్చి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ పర్యవేక్షణలో ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ పనులు త్వరగా పూర్తి అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే జనవరి 28 జనవరిలో మనకు మేడారం ఉండడంతో పనులు తొందరగా పూర్తి కావాలని చెప్పేసి వీళ్ళు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.